ఆ! వీఎస్ కోడ్ ఓపెన్ చేయడం ఎలా? మన కంప్యూటర్‌లో విండోస్ బటన్ అంటే తెలుసా మీకు? విండోస్ బటన్ అంటే ఇదిగో ఇది. కనిపిస్తుందా? 4 బాక్స్ లాగా, 4 క్యూబ్స్ లాగా కనిపిస్తుంది. సెర్చ్ పక్కనే. కనిపిస్తుందా? నేను షేర్ చేశాను కదా స్క్రీను. దీన్ని విండోస్ బటన్ అంటారు. దీన్ని క్లిక్ చేయి. క్లిక్ చేసి డైరెక్ట్‌గా అసలు వీఎస్ అని టైప్ చేస్తే చాలక్కడ. సెర్చ్‌లోనే యాక్చువల్‌గా సెర్చ్ అది. నువ్వు ఏది క్లిక్ చేసినా పర్లేదు డైరెక్ట్ పక్కన సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది కదా! ఆ సెర్చ్ ఐకాన్‌ని క్లిక్ చెయి. క్లిక్ చేసి వీఎస్ కోడ్. అసలు వీఎస్ అని టైప్ చేస్తేనే హెల్ప్ వచ్చేసింది చూడు బెస్ట్ మ్యాచ్ అని. ఇది యాప్. యాప్ ఏపీపీ యాప్ అని వచ్చింది కదా! అది. ఒక్కసారి క్లిక్ చేయి. ఇలా క్లిక్ చేయి. యెస్. క్లిక్ చేయి. వీఎస్ కోడ్ ఇట్లా ఓపెన్ అయింది. వీఎస్ కోడ్‌లో ఒక ఫోల్డర్ ఓపెన్ చేయమని ఏమైనా చెప్పానారా నిన్న? అంటే మార్నింగ్ నుంచి క్లాస్ చెప్తున్నాను కదా! వేరే మైండ్‌లో కూడా ఉంటది నాకు. అందుకని అడుగుతున్నా. వీఎస్ కోడ్ ఇట్లా ఓపెన్ చేసి చెప్పారు సార్. దీంట్లో ఫోల్డర్‌ని ఓపెన్ చేయమని చెప్పాను కదా! చూడు ఓపెన్ చేస్తున్నాను. ఎలా అంటే గో టు ద ఫైల్, క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్. మీరు వీఎస్ కోడ్‌లో లేదంటే ఒక చిన్న పని ఈజీ వే చేయొచ్చు. డైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అని కనిపిస్తుందా ఇక్కడ? ఇదిగో ఇక్కడ చూడండి. ఈ ఐకాన్ కనిపిస్తుందా అందరికి? ఐశ్వర్య ఈ ఐకాన్ కనిపిస్తుందా? ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అనే నేమ్‌తో ఇది. దీక్షిత ఎవరున్నారో గుర్తులేదు నాకు. నేమ్స్ అసలు గుర్తుండవు. హ్మ్. చూడండి కనిపిస్తుందా ఫైల్ ఎక్స్‌ప్లోరర్? అభిషేక కనిపిస్తుంది సార్. క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్‌లోడ్స్ అని, డెస్క్‌టాప్ అని, డాక్యుమెంట్స్ అని మనం ఎక్స్‌ట్రీమ్ పైథాన్ ఫోల్డర్ అని ఏదో క్రియేట్ చేసాం కదా! ఒక ఫోల్డర్. డాక్యుమెంట్స్‌లోనేగా. సో, ఈ డాక్యుమెంట్స్ అని ఇలా క్లిక్ చేయండి. డాక్యుమెంట్స్‌లో ఏ ఫోల్డర్‌లో ప్రోగ్రామ్స్ రాస్తున్నాం మనం? ఎక్స్ట్రీమ్ పైథాన్ ఫోల్డర్. ఇదే కదా! ఓపెన్ చేయండి. ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా! ఆ ఖాళీ ప్లేస్‌లో ఏం చేయాలని చెప్పాను? వీఎస్ కోడ్‌లో ఈ ఫోల్డర్ ఓపెన్ చేయాలంటే మౌస్ రైట్ క్లిక్ చేయాలి. మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్‌కి వెళ్తే అదిగో కనిపించిందా ఓపెన్ విత్ కోడ్ అని? అది క్లిక్ చేస్తే చాలు ఈ ఫోల్డర్ ప్రెజెంట్ ఫోల్డర్ ఎక్స్‌ట్రీమ్ పైథాన్ ప్రోగ్రామ్స్ అనే ప్రెజెంట్ ఫోల్డర్ ఓపెన్ విత్ కోడ్ అని ఇస్తే వీఎస్ కోడ్‌లో ఓపెన్ అయిపోద్ది. అదిగో వీఎస్ కోడ్. ఇప్పుడు నువ్వు చూడొచ్చు. అదిగో ఫోల్డర్. ఇలా ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటేనే బెస్ట్. ఓపెన్ చేసుకున్న తర్వాతే ప్రోగ్రామ్స్ రాద్దాం. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ పక్కన ఐకాన్స్ కనిపిస్తున్నాయా మీకు వీఎస్ కోడ్‌లో? ఎస్ సార్. కనిపిస్తున్నాయా? చూడండి టెస్టింగ్ అంట. ఒక్కసారి ఇట్లా క్లిక్ ఇప్పుడు చూడు. టెస్టింగ్ అంట, ఎక్స్‌టెన్షన్స్ అంట, రన్ అండ్ డీబగ్ అంట, సోర్స్ కంట్రోల్ అంట, సెర్చ్ అంట, అండ్ ఎక్స్‌ప్లోరర్ అంట. ఎక్స్‌ప్లోరర్ అంటే మన ఫోల్డర్ కనిపిస్తదిలే. మళ్ళీ క్లిక్ చేస్తే హైడ్ అయితది. దీంట్లో ఎక్స్‌టెన్షన్స్ అని ఉంది కదా! క్లిక్ చేయండి కుదిరితే. సిస్టమ్ ముందు గనక ఉంటే మీరు. సిస్టమ్ ముందు గనక ఉంటే ఎక్స్‌టెన్షన్స్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి. సిస్టమ్‌లో ఆల్రెడీ వీఎస్ కోడ్ కూడా ఇన్‌స్టాల్ అయ్యుంటే, వీఎస్ కోడ్‌ని ఓపెన్ చేయండి. ఎక్స్‌టెన్షన్స్ అని క్లిక్ చేయండి. ఎక్స్‌టెన్షన్స్ అని క్లిక్ చేసి, ఇలా పైథాన్ అని టైప్ చేయండి. పైథాన్ అని టైప్ చేయండి. పైథాన్. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి గుర్తుపెట్టుకో. టైప్ చేసావా? ఇప్పుడు చూడండి. ఫస్ట్ వన్ కనిపిస్తుంది చూడు. ఇదిగో పైథాన్ లింటింగ్ చూడు. పైథాన్ లాంగ్వేజ్ సపోర్ట్ విత్ ఎక్స్టెన్షన్స్ యాక్సెస్ పాయింట్స్ ఫర్ సంథింగ్ అని ఏదోదో ఉంది. అర్థమైందా? అది. చూడు మైక్రోసాఫ్ట్ కంపెనీ అని కూడా ఉంది. పైథాన్ లాంగ్వేజ్ సపోర్ట్స్ ఇక్కడ ఏదో ఎక్స్‌ప్లనేషన్ వస్తుంది చూడు పక్కనే వస్తుంది ఇక్కడ. చదవచ్చు నువ్వు. పైథాన్ లాంగ్వేజ్ సపోర్ట్ విత్ ఎక్స్టెన్షన్ యాక్సెస్ పాయింట్స్ ఫర్ ఇంటెలిజెన్స్, డీబగ్గింగ్, లింటింగ్, ఫార్మాటింగ్, రీఫ్యాక్టరింగ్, యూనిట్ టెస్ట్స్ అండ్ మోర్.
అని పక్కన కనిపిస్తుందా? ఈ ఈ ఈ ఎక్స్‌టెన్షన్ ఇలా క్లిక్ చేస్తే నీకు ఇక్కడ ఏం కనిపిస్తుందిరా? నాకైతే అన్‌ఇన్‌స్టాల్ అని కనిపిస్తుంది డిజేబుల్ పక్కన. నీకేం కనిపిస్తుందో చూడు. ఇన్‌స్టాల్ అని వచ్చింది సార్. ఇన్‌స్టాల్ అని వచ్చిందా? క్లిక్ చేసేయండి. క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. అయ్యో! మేడం మనీ పంపించమన్నారు మర్చిపోయాను. మేడం క్లిక్ చేసారా? క్లిక్ చేస్తే ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయ్యి ఉంటది. ఇన్‌స్టాల్ అవుతూ ఉండుంటది చూడండి. మేడం నంబర్ ఎక్కడరా? చెప్పండి. అయిపోయిందా? ఇన్‌స్టాలేషన్ అయిపోయిందా? అయ్యో! చెప్పరేంట్రా? ఇన్‌స్టాల్ అయిపోయిందా? అయిపోతే నెక్స్ట్ పాయింట్‌కెళ్ళిపోతా. వీఎస్ కోడ్ ఆ! ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ అయిపోతే ఇలా కనిపిస్తూ ఉంటది మీకు చూడండి. అన్‌ఇన్‌స్టాల్ అని కనిపిస్తోందంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయిందని. అర్థమవుతుందా? మనీ పంపించాలి. మేడం నంబర్ నాకు గుర్తుండదు. అదో తలనొప్పి నాకు. కాపీ 9398309305 ఎప్పుడూ గుర్తుండదు నాకు. ఓకే. అవును. వచ్చింది. ఒక్క నిమిషం మనీ పంపించేస్తే పని అయిపోద్ది. నాకు అసలే గుర్తుండదు. ఓకే. అయిపోయింది. యాహ్! సో, ఇది ఇన్‌స్టాల్ చేశాక ఇంకొక స్టెప్ మీరు ఇంకొక ఎక్స్‌టెన్షన్‌ని కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఏంటో చెప్పనా? ఇదిగో ఇది చూడండి. కోడ్ రన్నర్ అని టైప్ చేయండి సెర్చ్‌లోనే. ఎక్స్‌టెన్షన్ సెర్చ్‌లో కోడ్ రన్నర్ అని టైప్ చేయండి. టైప్ చేయంగానే ఇలా డాట్ రన్ అని ఇలా యెల్లో కలర్ లేదా కొంచెం ఆరెంజ్ కలర్ మిక్సింగ్‌లో ఈ కలర్‌లో వస్తుంది చూడండి. కోడ్ రన్నర్ రన్ సి, సి ప్లస్ ప్లస్, జావా, జేఎస్, పీహెచ్, పైథాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని వస్తది. దీన్ని కూడా ఇన్‌స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసేసాను కాబట్టి అన్‌ఇన్‌స్టాల్ ఆప్షన్ కనిపిస్తుంది. బట్ యూ గైస్ కెన్ సీ దట్ ఎ బటన్ కాల్డ్ ఇన్‌స్టాల్. ఇన్‌స్టాల్ అనే బటన్ నువ్వు చూడొచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఇన్‌స్టాలేషన్ విల్ గెట్ స్టార్టెడ్ ఆటోమేటిక్‌లీ. ఏంటో కొత్తయి చాలా వచ్చాయి. చూడాలి ఒకసారి చెక్ చేయాలి తర్వాత. చేసారా? ఎవరికైనా ఇన్‌స్టాల్ అయిందా? ఎవరికైనా ఇన్‌స్టాలేషన్ అయిందా అలాగా? వెరీ గుడ్. ఎస్ సార్. పూజిత ఇన్‌స్టాల్ అయింది. రావీష్ ఇన్‌స్టాల్ అయిందంటున్నారు. మర్చిపోయాను ఈ అమ్మాయి పేరు. సాయి దాసరి మర్చిపోయాను. యామినీనా?
ఏం పేరురా నీ పేరు? యామియా సార్. యామిని. ఓకే. యామిని. హరి నీకు ఇన్‌స్టాల్ అయిందా? అయింది సార్. వెరీ గుడ్. దుర్గా ప్రసాద్? సార్ ల్యాప్టాప్ లేదు. హుహు. మరి ప్రాక్టీస్ ఎట్లా చేస్తున్నావు? ఫోన్లో చేస్తాను. ఫోన్‌లో చేస్తున్నావా? ఓకే. చేస్తే మంచిదే. ఓకే. గుడ్. ఇంకెవరైనా? ఐశ్వర్య సిస్టమ్ ఉందా మీకు? ఐశ్వర్య ల్యాప్‌టాప్ ఉందా మీకు? ల్యాప్‌టాప్ గాని, పీసీ సార్ గాని? ల్యాప్టాప్ ఉంది కానీ ఇప్పుడు నా దగ్గర లేదు సార్. అంటే పైథాన్ ఇన్‌స్టాల్ చేయలేదా మరి? పైథాన్ గాని, వీఎస్ కోడ్ గాని ఇన్‌స్టాల్ చేయలేదా? పైథాన్ ఇన్స్టాల్ చేసా, విఎస్ కోడ్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. చేయలేదు. చేసేయాలి. టైం వేస్ట్ చేయొద్దు. ఓకే. ఓకే. ఇంకెవరమ్మా? సౌమ్య? సౌమ్య? వినిపించలా? ఇన్స్టాల్ అయ్యింది సార్. అయింది. వెరీ గుడ్. ఇంకెవరమ్మా? దుర్గా ప్రసాద్. దీక్షిత అండ్ పుష్య. బిందు. సార్ ఇన్స్టాల్ చేయలేదు. ఏంటమ్మా? దీక్షిత? ఇంకా విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేయలేదు సార్. పైథాన్ చేసాను, అది చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ బాగానే ఉంటే ఇప్పుడు ట్రై చేయి. వీఎస్ కోడ్ డౌన్లోడ్ చేసావా? చేయలేదు సార్. యాక్చువల్లీ నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి సార్, టైం దొరకక చేయట్లేదు సార్. ఎప్పటి వరకు మా ఎగ్జామ్స్? అంటే ఇప్పుడు మిక్స్ అవుతున్నాయి సార్, మళ్ళీ ఎక్స్టర్నల్స్ ఇంకా ప్రాజెక్ట్ రివ్యూ, దాని తర్వాత సెమిస్టర్ ఉంది. ఆగస్ట్ ఫస్ట్కి అయిపోతుంది సార్. ఆగస్ట్. అయ్యే బాబోయ్. పర్లేదు, క్లాస్కి వస్తున్నాం కానీ. గుడ్. బిందు. పుష్య ఏదో చెప్తున్నావు, వినిపించలా నాకు. ఇన్స్టాల్ చేశాను సార్ ఆల్రెడీ. ఇది కూడా అయితే ఇన్స్టాల్ అయిందా కోడ్ రన్నర్? ఇది కూడా ఇన్స్టాల్ అయిందా కోడ్ రన్నర్? చేసేది 1 month సార్. వెరీ గుడ్. ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఒక చిన్న స్టెప్, లాస్ట్ స్టెప్ ఒకటి చేయండి. రెడీనా? చూడండి ఇక్కడ ఈ ఐకాన్స్ లో లాస్ట్ ఐకాన్ చూడండి రా. లాస్ట్ ఐకాన్, దిస్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ లాస్ట్ ఐకాన్? What is manage? Okay. Click on it. In that you can see an option called settings. Click on the settings. Click on the settings. క్లిక్ చేసి ఇలా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ సెట్టింగ్స్ అని ఉందా, అక్కడ ఇలా సెర్చ్ చేయండి. అండ్ సెర్చ్ అబౌట్ రన్ ఇన్ టెర్మినల్. రన్ ఇన్ టెర్మినల్ అని సెర్చ్ చేయండి. ఓకే. హ్యావ్ యూ గైస్ సెర్చ్డ్ ఫర్ ఇట్? If you search run in terminal, you can see different options. Among these options, you can find code runner run in terminal. You can see that here it is selected, right? But in your systems, it might get unselected. It might be in unselected. Yeah. So unselected ఆ చెక్ బాక్స్ ని జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. క్లిక్ చేయండి. చెక్ చేయండి. ఇలా ఉంటుంది బై డిఫాల్ట్ మీ సిస్టమ్స్లో. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. చెక్ చేయండి దాన్ని. అదొక్కటి చేయండి చాలు. చేశారా? గుడ్. అయిపోయింది. ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్స్ రాసేసుకోవచ్చు. పైథాన్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు, పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు. ఐడిఎల్ఈతో పని లేకుండా ఇంకా విఎస్ కోడ్లోనే మనం ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. అంటే ఐడిఎల్ఈతో చేయమా అంటే నీ ఇష్టం. అది ఐడిఎల్ఈ కంటే ఇక్కడ కొంచెం బెటర్ అనిపిస్తుంది, కొంచెం ఈజీ అనిపిస్తుంది విఎస్ కోడ్లో.
ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది వీఎస్ కోడ్. చాలామంది యూజ్ చేస్తున్నారు. చాలా కంపెనీస్‌లో యూజ్ చేస్తున్నారు. సో, అంత పాపులర్ అయింది వీఎస్ కోడ్. సో, యూ కెన్ యూజ్ ఇట్. ఇదొక్కటే వే అని చెప్పను. చాలా వేస్ ఉన్నాయి. మనం ఇప్పటికి సెకండ్ వే మనకు తెలిసి. ఫస్ట్ వే ఏంట్రా అంటే ఐడియల్లీ. సెకండ్ వే ఏంట్రా అంటే వీఎస్ కోడ్‌లో చేస్తున్నాం. బట్ వీఎస్ కోడ్‌లో ఎక్స్‌టెన్షన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న మీరు ఇప్పుడే చూసారు. పైథాన్ లింటింగ్, డీబగ్గింగ్ అని ఒక ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేశాను. తర్వాత కోడ్ రన్నర్ ఇన్‌స్టాల్ చేశాను. తర్వాత మేనేజ్ సెట్టింగ్స్‌లోకెళ్ళి రన్ ఇన్ టెర్మినల్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేశాం. అంతే. ఇప్పుడు మనం వీఎస్ కోడ్‌లో ప్రోగ్రామ్స్ రాద్దాం, రన్ చేద్దాం. మీరు కూడా కావాలంటే చెక్ చేయండి ఒకసారి. ఇలా రన్ అవుతుందో లేదో చెక్ చేస్తారా? సరదాగా ఏంటి? చెక్ చేస్తారా? ఒకసారి చెక్ చేయండి. ఇదిగో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంది కదా! క్లిక్ ఆన్ ఎక్స్‌ప్లోరర్. కనిపించిందా ఫోల్డర్? దీంట్లో ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి రాయండి ఊరికనే సరదాగా. ఏంటి? 9.py. అబ్బో! 9 ఉందంట్రా. 10.py. జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాయండి. వెల్కమ్ అని రాయండి డబుల్ కొటేషన్స్‌లో. బాబు రాసావా? సేవ్ చేయి. కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఎస్. ఇలా ఫైల్ సేవ్ అన్నా పర్లా. ఇక్కడే సేవ్ అయిపోద్ది. ఆల్రెడీ నేమ్ ఇచ్చేసావు. ఇప్పుడు ఈ ఫైల్‌ని నువ్వు రన్ చేయాలనుకో, ఈ పక్కన చూడండి ఒకసారి రన్ కోడ్ అని కనిపిస్తోందా? రన్ కోడ్ అని. మీకేమైనా కనిపిస్తుందా? మేబీ ఫస్ట్ టైం వర్కౌట్ చేస్తున్న వాళ్ళకి కనిపించకపోవచ్చు. సమ్ అదర్ ఆప్షన్ లాగా కనిపించవచ్చు. కనిపిస్తుందా? ఇలా కనిపిస్తుంది. అయితే క్లిక్ చేయి. ఆటోమేటిక్ అవుట్పుట్ వచ్చి ఉంటుంది వెల్కమ్ అని. వచ్చిందా? అవుట్పుట్ వచ్చిందా అట్లా? ఎవరెవరి దగ్గర అయితే విఎస్ కోడ్ ఉందో అట్లా రన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. పుష్య, బిందు, ఐశ్వర్య, దీక్షిత ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా రన్ అవ్వకపోతే చెప్పండి. రన్ అవుతుంది. గుడ్. బిందు, ఐశ్వర్య దగ్గర సిస్టమ్ లేదని చెప్పింది కదా. బిందు నువ్వమ్మా? అవుతుంది సార్. రన్ అవుతుంది. వెరీ గుడ్. దీక్షిత నువ్వు ట్రై చేసావా? దీక్షిత సార్ నేను ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదు సార్. ఓ మర్చిపోయాను నేను. మరి వీఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసేయచ్చు కదరా ఎంతసేపు? ఓకే సార్. ఇన్స్టాల్ చేస్తా ఉండు క్లాస్ వింటూ. నెక్స్ట్ దుర్గా ప్రసాద్ దగ్గర లేదు పాపం. ఓకే హరి రన్ అయిందా? అయింది సార్. గుడ్. మణిదీప్ నీ దగ్గర లేదు కదా ల్యాప్టాప్? ఉంది సార్. ఉందా? మరి రన్ చేసావా? అవ్వలేదు సార్, రన్ అవ్వలేదు. ఎందుకు? ఏం ఎర్రర్ వచ్చింది చెప్పలేదే మరి? డౌట్ ఉంటే చెప్తే వెంటనే సాల్వ్ చేసేద్దాం, పని అయిపోద్ది. రేపటి నుంచి ప్రోగ్రామ్స్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. దీనికోసం టైం వేస్ట్ ఉండదు కదా. ఇన్స్టలేషన్ ఒక్కరోజు కనుక పోస్ట్పోన్ చేసామనుకో ఈరోజు ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. అందుకని ఇన్స్టలేషన్ పర్ఫెక్ట్ అయితే ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది ప్రోగ్రామ్స్. పూజిత అయింది సార్. మనదీప్కి వర్క్ అవ్వలేదంట. రామాంజనేయులు రామాంజనేయ నువ్వు బయట ఉన్నావా? సిస్టంలో ఛార్జింగ్ లేదు సార్. సిస్టంలో ఛార్జింగ్ లేదు. ఓకే చూద్దాం అయితే తర్వాత. నువ్వు అక్కడికి వెళ్తున్నావా?
క్లాస్కి వెళ్తున్నావా? సి క్లాస్కి, మేడం క్లాస్కి వెళ్తున్నావా? ప్రెసెంట్ అయితే ఆన్లైన్ ఏదో ఒకటి మిస్ అవ్వకుండా ఉంటే చాలు. సార్. ఈ- ఈ- జరుగుతుందా సార్? C++ ఏం రన్ అవట్లే. సి రన్ అవుతుంది కానీ చాలా వరకు అయిపోయిందిలే. ఇదిగో రామాంజనేయులు ఓకే ఓకే ఆ క్లాసే. ఓకే. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ 10 అయిపోయింది. రోజుల్లో అయిపోతుంది సార్ మ్యామ్ చెప్తారు. ఎన్ని రోజుల్లో? 10 days. ఒక 10 డేస్లో అయిపోయిద్ది అన్నారా? అయితే నేను రివిజన్ క్లాసులు తీసుకోవాలరా డైలీ ఇంకా సి క్లాస్కి. సార్ మీకు పిక్ పెట్టాను సార్ చూడండి. ఎర్రర్ పిక్ పెట్టావా? అవుట్పుట్ రాలా నీకు? అంతే, రన్ అవుతోంది. ఎర్రర్స్ కూడా రాలేదు. 1.py ఫైల్ ఒక్కసారి పిక్ పెట్టవా? ప్రోగ్రామ్ 1.py అని క్లిక్ చేస్తే ఓపెన్ అయింది కదా, అదొకసారి పెట్టు. ప్రోగ్రాంలో అసలు ప్రోగ్రామ్ సేవ్ చేసావా నువ్వు? మనీ చేయలేదు. సేవ్ చేయలేదనుకుంటా. కంట్రోల్ S అని క్లిక్ చేయలేదేమో. సేవ్ చేసి ఒక్కసారి అలాగే నేను చెప్పినట్టు చేయి, మళ్ళీ రన్ చేయి, వచ్చేస్తుంది అవుట్పుట్. వచ్చింది సార్. ప్రోగ్రామ్ సేవ్ చేయాలి. వెరీ గుడ్, తను కూడా కంప్లీట్. లలిత, సౌమ్య, యామిని, మీ ముగ్గురులో ఎవరికైనా ప్రాబ్లం ఉందా ఇన్స్టలేషన్లో? సౌమ్య కూడా ఓకేనా? సౌమ్య, ఎస్ సార్, ఏ ప్రాబ్లం లేదు సార్. అమ్మయ్య, ఆల్మోస్ట్ అందరికీ ఇన్స్టలేషన్ అయిపోయింది. ఇంకెవరు? ఐశ్వర్య వాళ్ళు చూద్దాం, రేపు కంప్లీట్ చేస్తారేమో. అభిషేక్ నువ్వు? ప్రెసెంట్ ఈ రోజు ల్యాప్టాప్ లేదు సార్. కొంచెం ఓకే నెట్టి డౌన్లోడ్ చేశాను సార్. ఓకే ఓకే ఓకే, గుడ్. ఇప్పుడు చూడండి రా, ఒకసారి చూడండి. INPUT ఆఫ్ స్టేట్మెంట్ చూడంగానే మీకేం గుర్తొచ్చింది చెప్పండి చూద్దాం. ఫంక్షన్. కరెక్టే, చెప్పండి. ఫంక్షన్ కాలింగ్ సార్. యా, ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇన్పుట్ అనేది ప్రీడిఫైన్ ఫంక్షన్. ప్రింట్ ఫంక్షన్ చూడండి, ప్రీడిఫైన్ ఫంక్షన్ చెప్పుకున్నాను లేదా? చెప్పుకున్నామా లేదా? అట్లా ఇన్పుట్ అనేది కూడా ప్రీడిఫైన్ ఫంక్షనే. ప్రింట్ ఫంక్షన్కి నువ్వు ఇట్లా కాల్ చేసి ప్రింట్ ఫంక్షన్కి చూడు ఏం పాస్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం పాస్ చేస్తున్నాను చూడు. ఎంటర్ యువర్, లేకపోతే ఎంటర్ కూడా వద్దులే, హలో అన్న. ఏంట్రా ఈ స్టేట్మెంట్ అంటే నీ ఆన్సర్ ఏంట్రా? ఐ యామ్ కాలింగ్. ఏం కాల్ చేస్తున్నావు? విచ్ ఫంక్షన్ యూఆర్ కాలింగ్? ప్రింట్ ఫంక్షన్. అదే ప్రీడిఫైన్ ఫంక్షనే, ప్రింట్ ఫంక్షన్ అనేది. ఐఎమ్ కాలింగ్ ప్రింట్ ఫంక్షన్. ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా, రైట్? ఐఎమ్ కాలింగ్ ప్రింట్ ఫంక్షన్. ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేసి ప్రింట్ ఫంక్షన్కి ఏం పాస్ చేస్తున్నానో చెప్పండి. స్ట్రింగ్ సార్. వెరీ గుడ్. నేను ఇవాళ మా కొలీగ్స్తో చెప్పా, స్టార్టింగ్లో పైథాన్లో ఉన్నాను, ఫంక్షన్స్ చెప్తున్నానని. వాళ్ళు అవాక్కయ్యారు, అలా ఎలా చెప్తారు ఫంక్షన్స్ అని. అర్థమైందా? నేను ముందే చెప్పానుగా నా స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఫంక్షన్ స్టార్టింగ్లో ఎట్లా చెప్తారు అని.
యా. సో ప్రింట్ అనే ఫంక్షన్కి నువ్వేం పాస్ చేసావు? హెల్లో అని. ఈ ప్రింట్ అనే ఫంక్షన్ ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ అనమాట. నువ్వు ఇలా థింక్ చేయొచ్చు. ఇట్లా ఒక ప్రింట్ ఫంక్షన్ ఉంది, ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంది అనుకోవచ్చు. ప్రింట్ అనే ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ నుంచి పిలిచావు నువ్వు. ఇది ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. ఇది నువ్వు పిలిచింది ఎవరిని? వీడిని. నువ్వు పిలిచింది ఎవరిని? వీడిని. వీడికి ఏం పాస్ చేసావు నువ్వు? హెల్లో అని పాస్ చేసావు కదా. నువ్వు పాస్ చేసిన ఆ హెల్లో అనే స్ట్రింగ్ ఎక్కడికి వెళ్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఆ ఫంక్షన్లో ఉన్న పారామీటర్కి వెళ్ళింది. ఆ పారామీటర్కి నువ్వు పాస్ చేసిన హెల్లోని ఇక్కడ ఏం కోడింగ్ ఉంటుందో తెలుసా? ఈ ప్రింట్ ఫంక్షన్ ఆ P1లో ఉన్న హెల్లోని ఎక్కడికి సెండ్ చేస్తుందో తెలుసా? దాట్స్ ఇట్. నేను ఎక్కడికి సెండ్ చేస్తున్నా? ఎక్కడికి సెండ్ చేస్తున్నానంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మానిటర్కి సెండ్ చేస్తాను. యూ కెన్ సీ ద అవుట్పుట్ హియర్. ఏమని? వెల్కమ్ అని. హెల్లోనా? నువ్వు ఎవరిని కాల్ చేస్తున్నావురా? ప్రింట్ అనే ఫంక్షన్ అండి. ప్రింట్ ఫంక్షన్కి కాల్ చేసి ఏం పాస్ చేసావురా? హెల్లో అండి. నువ్వు పాస్ చేసిన హెల్లో ఎక్కడికి వెళ్తుందిరా? ప్రింట్ అనే ఫంక్షన్లో ఒక పారామీటర్ ఉంటుందండి, ఆ పారామీటర్కి వెళ్ళిపోద్దండి. ఆ పారామీటర్ ఉన్న హెల్లోని ఈ ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ హెల్లోని కాస్త మానిటర్కి సెండ్ చేసి మానిటర్ మీద డిస్ప్లే చేస్తుంది అనమాట ప్రింట్ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ప్రింట్ ఫంక్షన్? ప్రింట్ ఫంక్షన్ ప్రింట్స్ ద గివెన్ డేటా, ప్రింట్స్ ద గివెన్ ఆర్గ్యుమెంట్స్. ఎక్కడ ప్రింట్ చేస్తుంది మరి? print function, a print method prints the data on console monitor. కన్సోల్ మానిటర్లో డేటాని ప్రింట్ చేస్తుంది. అట్లా ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది. పైథాన్ ఫుల్ స్టాక్ సెవెన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రింట్ ఫంక్షన్. ప్రింట్ ఫంక్షన్ గురించి నేను మాట్లాడినట్టు లెక్క. ప్రింట్ ఫంక్షన్ పిలిచావా? పిలిచాను సార్. పిలిచి ఏం చేసావురా? ఒక స్ట్రింగ్ని పాస్ చేశాను సార్. నువ్వు పాస్ చేసిన స్ట్రింగ్ ఏం చేసిందిరా?
ఏముంది సార్, నేను పాస్ చేసిన స్ట్రింగ్ ప్రింట్ ఫంక్షన్‌లో ఉన్న ఒక పారామీటర్‌కి అసైన్ అయిద్దండి. ఈ పారామీటర్‌లో ఉన్న ఆ స్ట్రింగ్‌ని, ఆ హెల్లోని ఆ ప్రింట్ ఫంక్షన్‌లో ఉన్న కోడ్ ఏం చేస్తుందో తెలుసా? ప్రింట్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తే ఏం జరుగుద్దంటే ఏం చెప్తావు? ఆ ఫంక్షన్‌లో ఏం స్టేట్మెంట్స్ ఉన్నాయో రన్ అవుతాయి. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ నువ్వు కాల్ చేసావు ఏం జరుగుద్ది? ప్రింట్ ఫంక్షన్‌లో ఏం రాసాడో అది రన్ అయిద్ది. నువ్వేం పాస్ చేసావు? హెల్లో అని. నువ్వు పాస్ చేసిన హెల్లో దేనికి అసైన్ అయింది? ఒక పీ1 అనే వేరియబుల్ ఏదో ఉందనుకో, దానికి అసైన్ అయింది. ఆ పీ1లో ఉన్న హెల్లోని ఈ ప్రింట్ ఫంక్షన్‌లో ఉన్న కోడ్ ఏం చేస్తుందో తెలుసా? ఆ పీ1లో ఉన్న హెల్లోని మానిటర్‌కి పంపించి మానిటర్‌లో డిస్‌ప్లే చేస్తుంది. సో, ప్రింట్ ఫంక్షన్ పనేంట్రా అంటే చివరికి ఇట్ టేక్స్ ద డేటా, అండ్ ప్రింట్స్ దట్ డేటా ఆన్ కన్సోల్ మానిటర్. మనం ఇచ్చింది తీసుకుంటది ప్రింట్ ఫంక్షన్. తెలుగులో చెప్పాలంటే చెప్పాను కదా నిన్న. ప్రింట్ ఫంక్షన్ ఏం చేయదు సార్. మనం ఏమిస్తే అది తీసుకుంటది, దాన్ని ప్రింట్ చేస్తది అన్నట్టు. అంతే ప్రింట్ ఫంక్షన్ చేసేది. నువ్వు హెల్లోని ఇచ్చావు కాబట్టి హెల్లోని తీసుకుంటది ప్రింట్ ఫంక్షన్. ఆ ప్రింట్ ఫంక్షన్ ఆ హెల్లోని ప్రింట్ చేస్తుంది కన్సోల్ మానిటర్‌లో. దట్స్ వాట్ యాక్చువల్లీ ద జాబ్ ఆఫ్ ప్రింట్ ఫంక్షన్. సో, ప్రింట్ ఫంక్షన్ అనంగానే అది గుర్తు రావాలి. అలానే నేను ఇంకో క్వెషన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకొక క్వెషన్ అడుగుతున్నా ఇప్పుడు. నేనిప్పుడు ఏ ఫంక్షన్‌ని కాల్ చేశా? వాట్ ఫంక్షన్ ఐ హావ్ కాల్డ్? Input, sir. ఇన్పుట్ కదా. సో, ఐ యామ్ కాలింగ్ ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ గురించి కూడా ఊరికనే కొద్దిగానే రాద్దాం. టైం అయిపోతుంది. బట్ ఓకే. ఇన్పుట్ ఫంక్షన్. సి వాళ్ళకి చెప్పలేదురా. రేపటి నుంచి సి క్లాస్ ఉంటదిరా. మోనా హన్సిక వచ్చావా? వచ్చిందా? మోనా హన్సిక. అయ్యో! ఆబ్సెంటా? ఏమైంది? ఆర్ యూ జాయినింగ్? అసలు ఆన్‌లైన్ లేదు ఈ బంగారం. ఏమైంది ఇవాళ? నాకేమైనా ఇన్ఫార్మ్ చేసిందా కొంపదీసి? మర్చిపోయాను గుర్తులేదు. ఒకసారి చూస్తా. మెసేజెస్ ఏమైనా సెండ్ చేసిందా? ఓకే. ఇన్పుట్ ఫంక్షన్ రా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్పుట్ ఫంక్షన్. It is also a predefined function, guys. It is also a predefined function. గుర్తుపెట్టుకో. It is also a predefined function. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫంక్షన్‌కి నువ్వేం పాస్ చేస్తావో దాన్ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేశాక ఇంకో పని కూడా చేస్తుంది. It prints the given data. ఇదిగో చూడు ఒకసారి చూడు. ఏమి ఇచ్చాను ఇక్కడ? ఇప్పుడు చెప్పరా. ఇన్పుట్ ఫంక్షన్‌ని కాల్ చేసి ఇన్పుట్ ఫంక్షన్‌కి నేను ఏం పాస్ చేస్తున్నా? చెప్పాలనిపించట్లేదు మీకు? ఒక స్ట్రింగ్‌ని పాస్ చేస్తున్నా. అట్లా చెప్పొచ్చుగా ఆన్సర్ అట్‌లీస్ట్. ఇన్పుట్ ఫంక్షన్‌కి ఏం పాస్ చేసి చెప్పండి? String, sir. స్ట్రింగ్. String, sir. నువ్వు పాస్ చేసిన స్ట్రింగ్‌ని ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని జస్ట్ లైక్ ప్రింట్ ఫంక్షన్ నువ్వు పాస్ చేసిన స్ట్రింగ్‌ని ఆ ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని ఆ స్ట్రింగ్‌ని ప్రింట్ చేసి ఏమని ప్రింట్ చేస్తుంది? అక్క అని ప్రింట్ అయింది. కావండి చూడు. ప్రింట్ చేశాక అక్కడే వెయిట్ చేస్తా ఉంటది. ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటది కర్సర్. అవును. అక్కడే వెయిట్ చేస్తాయి. మళ్ళీ రన్ చేయనా? రన్ చేస్తే చూడు అట్లా ఉండిపోద్ది అక్కడ. అక్క అని ప్రింట్ అయింది. ఆ పక్కన మళ్ళీ చూడు న్యూకి ఎక్కడికి వెళ్ళట్లా. ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడే ఉండిపోయింది కర్సర్ తప్ప న్యూకేం వెళ్ళట్లా. అరే అక్క అని ప్రింట్ చేసేది ఎవరు? ఆ ఇన్పుట్ ఫంక్షన్ సార్. ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్ చేస్తుంది ఆ స్ట్రింగ్‌ని. ప్రింట్ చేస్తుంది. అదేంటి సార్ ప్రింట్ ఫంక్షన్ ఉందిగా ప్రింట్ చేయడానికి మళ్ళీ ఇన్పుట్ ఫంక్షన్ ఏంది? ప్రింట్‌కి మించి ఇన్పుట్ ఫంక్షన్‌లో
వేరే టాస్క్ అంటే వేరే పర్పస్ కోసం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఏంట్రా అంటే అది ఇన్పుట్ ఫంక్షన్ మనం ఇచ్చిన స్ట్రింగ్‌ని ప్రింట్ చేయగలదు. మనం ఇచ్చిన డేటాని ప్రింట్ చేయగలదు. అంటే ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తోంది? అక్క, అక్క, అక్క అని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తరువాత అవుట్‌పుట్ స్క్రీన్‌లో వెయిట్ కూడా చేస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తుంది సార్? మరేం పని లేదా ఇన్పుట్ ఫంక్షన్‌కి? ఎందుకు వెయిట్ చేస్తది? దాని జాబే అది. ప్రింట్ చేసి అక్కడ వెయిట్ చేయడం తన జాబు. ఎందుకు వెయిట్ చేస్తది చెప్పకుండా వెయిట్ చేస్తది తన జాబు? ఇయన్నంటే ఎట్లా? ఎందుకో చెప్పనా? అక్కడ వెయిట్ చేస్తోంది ఎందుకో చెప్పనా? నువ్వేదైనా ఇస్తే తీసుకుందామని. అసలు ఇక్కడ వెయిట్ చేసింది ఎవరు? ఇన్పుట్ ఫంక్షన్. ఇది ప్రింట్ చేసింది ఎవరు? ఇన్పుట్ ఫంక్షన్. ప్రింట్ చేశాక వెయిట్ చేస్తోందా? అవును. ప్రింట్ చేశాకే అక్కడ వెయిట్ చేస్తోంది. ప్రింట్ చేశాకే వెయిట్ చేస్తోంది. గుర్తుపెట్టుకో. ఏమని ప్రింట్ చేశాక? అక్క, అక్క, అక్క అని ప్రింట్ చేస్తోంది. ఎవరు? ఇన్పుట్ ఫంక్షన్‌ని నువ్వు పిలిచావుగా. ఇన్పుట్ ఫంక్షన్‌ని పిలిచి ఇన్పుట్ ఫంక్షన్‌కి ఒక స్ట్రింగ్‌ని ఇచ్చావు కదా! ఆ స్ట్రింగ్‌ని ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్ చేస్తోంది. అండ్ కర్సర్ ప్రింట్ చేశాక వెయిట్ కూడా చేస్తుంది. ఎందుకు సార్ అంటే నువ్వు ఇచ్చిన డేటాని ఏమని ఇస్తే అది 100 ఇచ్చాననుకో ఆ 100ని తీసుకుంటుంది. లేదా మధు అని ఎంటర్ చేశాననుకోండి ఆ మధుని తీసుకునేది ఎవర్రా అంటే ఇన్పుట్ ఫంక్షన్. సో ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నేను చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? ఇట్ ప్రింట్స్ ద గివెన్ డేటా అండ్ వెయిట్స్ దేర్ in the console monitor to take the input from the user. అంటే ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్‌లా కాదు. ప్రింట్ చేస్తే అంతే దాని జాబ్ అయిపోద్ది. ఇన్పుట్ ఫంక్షన్ అట్లా కాదు. ప్రింట్ చేసి వెయిట్ చేస్తది. నువ్వేం ప్రింట్ చేయమని ఇచ్చావో అది ప్రింట్ చేసి వెయిట్ చేస్తది. ఎందుకు వెయిట్ చేస్తదంటే నువ్వు ఇస్తే ఏదైనా తీసుకుంటావని. అందుకే ఇన్పుట్ ఫంక్షన్ మీ తమ్ముడు అంట నేను. ఎవరు ఇన్పుట్ ఫంక్షన్ అంటే? ఇన్పుట్ ఫంక్షన్ ఎవరు? మీ తమ్ముడు. మీ తమ్ముడు. ఇన్పుట్ ఫంక్షన్ మా తమ్ముడా? యాడుంటాడు స్వామి? మీ తమ్ముడు యాడుంటాడో తెలుసా? ఎప్పుడైనా టెంపుల్‌కి వెళ్ళావా? నేను ప్రతి లాంగ్వేజ్‌లో చెప్తూ ఉండే ఎగ్జాంపుల్ సరదాగా. సీరియస్ అయితే కాదు. టెంపుల్‌కి వెళ్ళావా? టెంపుల్‌కి వెళ్తే టెంపుల్ దగ్గర పాపం కొంతమంది అడుక్కుంటా ఉంటారు. నేను ఈ సీన్ చూసి దాన్ని అప్లై చేసుకున్నా యాక్చువల్‌గా. మాది విజయవాడలో రాజ్ యువరాజ్ థియేటర్ ఆపోజిట్ ఉండేది ఫస్ట్. నా చిన్న ఇన్‌స్టిట్యూట్ ఒక చిన్న రూమ్‌లో స్టార్ట్ చేసుకున్నా. అప్పుడు రెంట్ అప్పట్లో 2008లో రెంట్ 2600 చేంజ్. 2600 ఐ థింక్ సో. 2600కి రాజ్ యువరాజ్ థియేటర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆ టాప్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఆపోజిట్ బిల్డింగ్‌లో. అది అద్దంతో ఉంటది మొత్తం అది ఆ బిల్డింగు. దాంట్లో ఒక రూమ్ తీసుకున్నా. ఇక్కడ నుంచి చూస్తే థియేటర్ మొత్తం కనిపిస్తది. కింద ఎవరెవరు తిరుగుతున్నారో రోడ్డు మీద అంతా క్లియర్‌గా కనిపిస్తా ఉంటది. అంటే మొత్తం అద్దమే ఉండేది ఒక సైడ్ మొత్తం అద్దమే ఉండేది. ఇప్పుడు దత్తాస్ నయా బజార్ అంటున్నారు దాన్ని. అక్కడ పెట్టాను నా ఇన్స్టిట్యూట్. రమేష్ హాస్పిటల్ సెకండ్ సార్. రమేష్ హాస్పిటల్ దగ్గర ఉండేది అది ఓన్ సార్. అది సెకండ్. ఓన్ కాదు. ఓన్ హౌస్ అయితే మరి ఇంకెందుకు ఇబ్బంది ఉండేది కదా. ఫస్ట్ ఇక్కడ పెట్టాను. తర్వాత అక్కడికి రెంట్‌కి వెళ్ళాను. ఫస్ట్ టైం అక్కడికి 9000కి వెళ్ళా రెంట్‌కి. ఆ తర్వాత బాగా పెరిగిందిలే 20,000 దాటింది అక్కడ రెంట్. అక్కడ వాళ్ళకి కొద్దిగా అవసరమై ఖాళీ చేయమన్నారు. నేను అక్కడికి వచ్చాను సార్ 2018లో. అక్కడక్కడ చాలా ఇయర్స్ అక్కడే ఉన్నా. ఒకే దగ్గర ఉన్నాను. ఇయర్స్ దగ్గర 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అక్కడే ఉన్నా. అది వాళ్ళకి అవసరమై ఖాళీ చేయమన్నారు. వాళ్ళు ఏదో ఆస్తి పంపకాల దగ్గర ఏదో సంథింగ్ అయ్యి మధు అవసరం ఏమనుకోవద్దు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చా. శ్రీధర్ సిసి దగ్గర అక్కడ పెట్టా. ఆ తర్వాత కరోనా వచ్చింది. ఆ శ్రీధర్ సిసి దగ్గర పెట్టినప్పుడు కరోనా రాకపోతే అసలు తీసేవాడినే కాదు నాకు తెలిసి ఇన్స్టిట్యూట్. ఆ
తర్వాత ఇదిగో ఆన్లైన్ క్లాస్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కరోనాకి ఇన్ని సంవత్సరాల తర్వాత కరెక్ట్గా మళ్ళీ క్లాసెస్ రెగ్యులర్గా తీసుకుంటున్నాను. అంటే నా ఇన్స్టిట్యూట్ మళ్ళీ ఇంప్రూవ్ చేద్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసే వరకు కదా చెప్పాలంటే కంబ్యాక్ మూవీ అన్నట్టు కంబ్యాక్ నాది. కరోనా టైంలో వదిలేసి ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటూ ఏవో చేశాం. మా ఇద్దరు పిల్లలు అమ్మాయిలే తెలిసే ఉంటుంది. వాళ్ళకి క్రికెట్ నేర్పిస్తా. క్రికెట్‌లో మునిగిపోయాను ఒక 2.5 సంవత్సరాలు. ఒక 2.5 సంవత్సరాలు పూర్తి క్రికెట్‌లోనే ఉన్నా. మా ఇద్దరు పిల్లలకి క్రికెట్ నేర్పిస్తా. ఇప్పుడు కుదరట్లేదు. కుదరక ఇంక వదిలేసా. మేమున్నప్పుడు ఒక్కసారి మ్యాచెస్ వాళ్ళు ఒకసారి వచ్చేవాళ్ళు సార్. ఆయన కంపల్సరీ మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. అప్పుడు క్లాస్ ఆయన ఏం అనలేక మమ్మల్ని క్లాస్ నెక్స్ట్ రాండి అని చెప్పి కూడా పంపించింది. చాలా రోజులు కూడా ఉంది సార్. పూర్తిగా వాళ్ళని క్రికెట్‌లో జాయిన్ చేపిచ్చి ఇంకా ఇన్‌స్టిట్యూట్ పక్కన పెట్టేసి ఓన్లీ ఆన్లైన్ క్లాస్‌లే చెప్పుకునేవాడిని. ఇయన్నీ వదిలేసి మళ్ళీ క్రికెట్ కుదరలేదు. హమ్మయ్య! మేడంకి బాలేదు. నాకేమో లైక్ మనీ సరిపోవట్లేదు. ఇట్లా కాదురా అని మళ్ళీ ఈ ఫీల్డ్‌లోకొచ్చాను. మంచి నేమ్ వచ్చింది. ఇప్పుడు బానే ఉందంతా. ఇప్పుడు మళ్ళీ నా ఇన్‌స్టిట్యూట్ మీద ఆశ కలిగి పర్ఫెక్ట్‌గా క్లాసులు చెప్దాం. ఒక లెక్కలో ఉండాలి. డిఫరెంట్‌గా ఉండాలని మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే కమ్‌బ్యాక్ అనమాట. నా ఇన్‌స్టిట్యూట్ మళ్ళీ రీఓపెన్ చేసినట్టు ఈ మధ్యనే. మధు సార్ ఈజ్ ఏ బ్యాక్ సార్. ఏంటన్నయ్య? మధు సార్ ఈజ్ ఏ బ్యాక్. మధు సార్ ఈజ్ బ్యాక్. ఓకే. హి ఈజ్ ఏ బ్యాక్. ఓకే. అది. మళ్ళీ అలా కమ్‌బ్యాక్ చేశామనమాట. కాకపోతే ఈ ఈ గ్యాప్‌లో క్రికెట్ మానేసిన తర్వాత ఈ మధ్యనే ఒక 1 ఇయర్, 1½ ఇయర్ అవుతుంది. ఇలా సీఆర్‌టీ ట్రైనింగ్ అని స్టార్ట్ చేస్తే మంచి నేమ్ వచ్చింది కాలేజెస్‌లో. కాలేజీలో కావాలని స్పెషల్‌గా నన్ను పిలిపించుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు అందుకే ఖాళీ ఉండట్లేదు నేను. అలా నేమ్ వచ్చింది వెరైటీగా. పోనీ అదొచ్చిందా ఆ నేమ్ కాస్త ఎలా మెల్ల పాకి ఇప్పుడు కంపెనీస్ దగ్గరికి కార్పొరేట్ ట్రైనింగ్ కూడా నేమ్ వచ్చింది మంచిగానే. ఎగ్జావర్ కంపెనీ వాళ్ళు జావా ట్రైనింగ్స్ జరిగితే నాకు కంపల్సరీ కాల్ వస్తుంది. నేను లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా. అట్లా ఒక మీడియేటర్ ద్వారా అట్లా దొరికింది కనెక్షన్. సార్ ఒక్క పాయింట్ నేను యాడ్ చేస్తాను సార్. 2017లోనే గూగుల్‌లో నేను సెర్చ్ చేసి నేను జాయిన్ అయ్యాను. 2017లో అప్పుడు నాది ఏకంగా గూగుల్‌లో 5 రేటింగ్ ఉండేది దగ్గర నాకు తెలిసి. అలా జాయిన్ అయ్యాను సార్ 2018లోనే. ఏకంగా 5 రేటింగ్ ఉండేది. అక్కడ 4.8 రేటింగ్ ఎందుకొచ్చిందంటే నేను ఒకసారి సిఆర్‌డి కాలేజ్‌కి వర్క్‌షాప్‌కి వెళ్ళినప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ లాస్ట్‌లో విన్న ఎదవలు ఉంటారు కదా బంగారు కొండలు. వాళ్ళు సరిగ్గా వినకపోతే వాళ్ళతో గొడవైంది. వాళ్ళు కక్ష కట్టి నా మీద బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. కావాలని బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. అక్కడ ఇది రాంగ్ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకొని దాంతో లాగిన్ అయ్యి 5 కాస్త 4.8కి వచ్చింది వాళ్ళ వల్ల. అలా ఉంటారు. గురువు అంటే ఇది ఉండదు. చదవమంటే ఏడుస్తారు. లేకపోతే ఇప్పటికీ మనది 5 రేటింగ్ వచ్చేది గూగుల్‌లో. ఇప్పుడు 4.8 ఉంది. వాళ్ళ వల్ల 4.8కి వెళ్ళిపోయారు. వాడు బిల్డప్ ఏంటంటే అప్పుడు రాజకీయ నాయకుడు రిలేటివ్ అంటాడు ఆ బంగారం. వాడి బిల్డప్ వాడిది. వాడి వల్ల నాకు రేటింగ్ తగ్గింది. లేకపోతే నాకు ఇప్పటికీ 5.0 ఉండేది గూగుల్‌లో. అది ఓకే. లీవ్ ఇట్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం కానీ తెలియాలి ఇది కమ్‌బ్యాక్ అని. కమ్‌బ్యాక్ ఇంకా గట్టిగా ఇవ్వాలనుకుంటాం కదా! అది. సో తగ్గం. ఇంకా బెటర్ ఇస్తాం. ఇంకా బెస్ట్ ఇస్తాం. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ మీరు చూస్తారు. ఓకే. లీవ్ ఇట్. ఇన్పుట్ ఫంక్షన్. స్టైల్ ఆఫ్ టీచింగ్ మారింది. కేర్ తీసుకునే పద్ధతి మారింది. ఎంతైనా ఎక్స్‌పీరియన్స్ ఎంత ఎక్స్‌పీరియన్స్ వస్తే అంత డిఫరెంట్‌గా తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి ఇన్పుట్ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఆ సోదంతా ఎందుకు తెలుస్తదని మీకు. నా గురించి కొంచెం తెలుస్తదని చెప్పానులే గాని. ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్‌ని కాల్ చేసి దానికి ఏదైతే స్ట్రింగ్‌ని పాస్ చేశామో దాన్ని ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్ చేస్తది. ప్రింట్ చేసిన తరువాత వెయిట్ చేస్తుంది.
అది మనం ఇక్కడ పాయింట్‌లో యాడ్ చేయగలగాలి. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటే సరిపోదు. It prints the given data and waits there in the console monitor to take the input from the user. From the keyboard అన్నా పర్లేదు. ఇదిగో చూడు ఇప్పుడు ఇలా రన్ చేయగానే వెయిట్ చేస్తూ ఉంటుంది. దీన్ని టెర్మినల్ అంటాం. ఈ టెర్మినల్‌లో వెయిట్ చేస్తూ ఉంటుంది. చూడు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే కానీ నెక్స్ట్ మళ్ళీ ఇలా ఓపెన్ అవ్వదు. చూడు అప్పుడు బయటకు వస్తావు. అదిగో బయటకు వచ్చావు. నువ్వు ఇచ్చిన మధుని తీసుకున్నది ఎవరు? వీడు మీ తమ్ముడు. నేను అయ్యో బాబోయ్! ఏ ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కడికి వెళ్ళిపోయానురా. రాజియోరస్ థియేటర్ ఆపోజిట్‌లో నా ఇన్‌స్టిట్యూట్ పెట్టాను కదా! ఆ ఇన్‌స్టిట్యూట్ పెట్టినప్పుడు అప్పుడు చాలా ఇయర్స్ బిఫోర్ కదా! ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టున్నారు పాపం. అడుక్కునే వాళ్ళందరూ కొద్దిగా తగ్గినట్టున్నారు. అప్పుడు మరీ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు 2008 నేను ఇన్‌స్టిట్యూట్ పెట్టింది అక్కడ రాజియోరస్ థియేటర్ ఆపోజిట్‌లో. సో, రాజియోరస్ థియేటర్ ఆపోజిట్‌లో పెట్టినప్పుడు నేనేం చూసేవాడినంటే కింద సినిమాలకొచ్చేవాళ్ళు. సినిమాలకి వచ్చే వాళ్ళని ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలొచ్చి అడుక్కునేవాళ్ళనమాట. ఏమని ఇలాగే సేమ్ అక్క, అక్క అమ్మాయి కనిపిస్తే అక్క, అక్క, అక్క అన్న అబ్బాయి కనిపిస్తే అన్న, అన్న అని వెనకెళ్ళటం. వాళ్ళ షర్ట్ లాగి అన్న, 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 అన్న అని అనడం. ఎవరైనా అమ్మాయి కనిపించారనుకో వాళ్ళేదో చున్నీ ఏదో లాగి అక్క, 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 అక్క అని అడగడం. అది చూసా. ఆ సీన్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్‌పుట్ ఫంక్షన్ కనిపించంగానే ఆ రాజియోరస్ థియేటర్ దగ్గర మీరేదో సినిమా చూడడానికొస్తే నిన్ను అడుగుతున్న మీ తమ్ముడు అనుకో ఇన్‌పుట్ ఫంక్షన్. అర్థమైందా? ఆడసలు పోడు. నువ్విచ్చేంత వరకు పోడు. అంతే ఫిక్స్. వెయిట్ చేస్తానే ఉంటాడు. అక్క, 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 అక్క అని ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటాడు. అప్పుడు ఒక రూ. 10 ఇచ్చావు. పోరా అన్నావు. ఆ రూ. 10 ఎవరు తీసుకుంటారు ఇప్పుడు అర్థమైందా? హూ టేక్స్ థాట్ 10 వీడు. ఆ ఇన్‌పుట్ ఫంక్షన్ టేక్స్ థాట్ 10 అంటే ఎట్లా సార్ నేను అర్థం చేసుకోవాలి. మీ ఎక్స్‌ప్లనేషన్ ఏంటో వెరైటీగా ఉంది సార్. మాకేం అర్థం కావట్లేదు సార్ అంటావా? ఇన్‌పుట్ ఫంక్షన్ గురించి సింపుల్ వేలో చెప్తా. వాడు ప్రింట్ చేస్తాడు అవి కాదు. ఇంకొక కొత్త పద్ధతిలో చెప్తా. వీడే మీ తమ్ముడు. అంటే ఇన్‌పుట్ ఫంక్షన్. రాజియోరస్ దగ్గర నిన్ను అడుగుతానడే అన్న, అన్న, అన్న అని, అక్క, అక్క అని వాడే వీడు. వీడి పేరేంది? చెప్పు వీడి పేరేంది? ఈ పేరంటే అర్థమైందా? ఇన్‌పుట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్‌కి గనక నువ్వు కీబోర్డ్ ద్వారా ఇన్‌పుట్ ఇస్తే లెట్ us assume that it's a keyboard. కీబోర్డ్ ద్వారా నువ్వు ఇన్‌పుట్ ఇస్తే ఇట్లా ఇన్‌పుట్ ఇచ్చినావు అనుకుందాం. కీబోర్డ్ ద్వారా టైప్ చేసినావు. ఏమని టైప్ చేసావురా? నువ్వు మధు అను 100 అను ఏదో రూ. 100 ఇచ్చేసాను మీ తమ్ముడికి. ఏమని ఇచ్చావు? రూ. 100 ఇచ్చావు. ఏది కీబోర్డ్ ద్వారా టైప్ చేసావు. నువ్వు కీబోర్డ్ ద్వారా ఇచ్చిన ఆ 100ని తీసుకునేది ఎవర్రా అంటే వీడు. ఎవరు తీసుకుంటారు? ఇన్‌పుట్ ఫంక్షన్ takes that 100. Input function actually takes that 100. ఇచ్చిన 100ని తీసుకొని ఇన్‌పుట్ ఫంక్షన్ అంట ఈ ఇన్‌పుట్ ఫంక్షన్ అంట చూడు ఇక్కడ ఈక్వల్ టు అని ఉందా? ఏముంది ఇక్కడ? అసైన్‌మెంట్ ఆపరేటర్. ఆ అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి ఈ ఇన్‌పుట్ ఫంక్షన్ అంట కీబోర్డ్ ద్వారా నువ్వు ఇచ్చిన 100ని అర్థమవుతుందా? ఇక్కడ అసైన్‌మెంట్ ఆపరేటర్ పెట్టు ఇన్‌పుట్ ఫంక్షన్‌కి ముందు. ఇదిగో ఇన్‌పుట్ ఫంక్షన్. ఓకే. ఇన్‌పుట్ ఫంక్షన్‌కి ముందు అసైన్‌మెంట్ ఆపరేటర్ పెట్టు ఇక్కడ. వీడు చిన్న పిల్లోడు. వీడి పేరు అసైన్‌మెంట్ ఆపరేటర్.
కానీ జాగ్రత్త. ఏం జాగ్రత్త సార్? కీబోర్డ్ దగ్గర ఇచ్చిన 100 ఎవరు తీసుకున్నారు? ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంది సార్. ఇన్పుట్ ఫంక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్కి ఇస్తుంది ఆ 100ని అని అనుకో. ఇన్పుట్ ఫంక్షన్ కీబోర్డ్ ద్వారా ఇచ్చింది తీసుకుని అసైన్మెంట్ ఆపరేటర్కి ఇస్తుందా? ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చిన దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ పోనీ తీసుకుంటాడా అంటే ఎస్. కానీ ఎలా ఇస్తాడో తెలుసా అసైన్మెంట్ ఆపరేటర్కి? అసైన్మెంట్ ఆపరేటర్ అంటే మీ తమ్ముడు వాళ్ళ మమ్మీ అనుకో. మీ తమ్ముడు 100 రూపాయలు నువ్వు ఇస్తే తీసుకొని ఆ 100 రూపాయలని చిన్న ఎన్వెలప్ కవర్లో పెడతాడు. ఇలా ఎన్వెలప్ కవర్లో పెట్టి అర్థమైందా? ఆ ఎన్వెలప్ కవర్లో ఉన్న 100ని అసైన్మెంట్ ఆపరేటర్కి ఇస్తాడు. ఏమైనా అర్థమైంది నేను మాట్లాడేది? హలో, కొత్తగా రెక్కలు వచ్చేనా నీకు సాంగ్ ఉంది, అట్లా అంతా కొత్త కొత్తగా ఉందా? ఏం సార్ వెరైటీగా చెప్తా అన్నారు. ఏంది కదా, ఏంది మాకు అర్థమైతలేదు అనుకుంటారా? అంత సీన్ లేదు, అర్థమైద్ది. వెంటనే అర్థం కాదు, కొద్దిగా లేట్గా అర్థమైద్ది. ఈరోజు కాదు రేపు అర్థమైద్ది. నేను రిపీట్ చేస్తూనే ఉంటా మీకు అర్థమైనంత వరకు కాన్సెప్ట్ చెప్తూనే. ఇప్పుడు చెప్పండి, కీబోర్డ్ దాన్ని ఎంత ఇచ్చినవరా అన్నయ్య? నువ్వు చెప్పు, ఎవరోగా చెప్పండి. హలో, ఎంత ఇచ్చినాం? 100 ఇచ్చినాం. ఎవరు తీసుకున్నారా? నువ్వు ఇచ్చిన 100ని, కీబోర్డ్ ద్వారా ఇచ్చిన 100ని. ఎవరు? ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ 100ని తీసుకొని ఎవరికి ఇచ్చిందిరా? 100గా ఇచ్చిందా, స్ట్రింగ్గా ఇచ్చిందా? డబుల్ కొటేషన్స్లో పెట్టా, ఎన్వలప్ కవర్ అన్నా మీకు అర్థం అవడం కోసం. సో ఇన్పుట్ ఫంక్షన్ టేక్స్ దట్ 100 మీన్స్ 100 అండ్ రిటర్న్స్ ఇట్ యాజ్ స్ట్రింగ్. ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ చేసిన స్ట్రింగ్ని అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకుంటుంది. అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకుని ఏం చేస్తుందో తెలుసా? ఈ లెఫ్ట్ సైడ్ అసైన్మెంట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఏదైనా వేరియబుల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, ఆ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఇక్కడ వేరియబుల్ ఏ ఉంది అనుకో, కొద్దిసేపు అనుకో. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఈ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న 100ని ఏకి అసైన్ చేస్తుంది. అది ద స్టోరీ. ఎనీ డౌట్స్? ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? అసలు మనం ఏదైనా స్ట్రింగ్ ఇలా ఇస్తే ప్రింట్ చేయగలదు. ప్రింట్ చేసిన తరువాత నువ్వు కీబోర్డ్ ద్వారా ఇచ్చిన డేటా తీసుకుంటుంది. తీసుకున్న డేటాని స్ట్రింగ్గా రిటర్న్ చేస్తుంది. ఇన్పుట్ ఫంక్షన్ అంట 100ని తీసుకొని స్ట్రింగ్గా ఇస్తుంది. దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకొని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఏ అనే వేరియబుల్ ఇప్పుడు ఏమున్నట్టు అర్థమైందా? ఒకవేళ నేను ఇన్పుట్ ద్వారా 100 ఇట్లా ఇస్తే, ఒకవేళ ఇస్తే ఇక్కడ చూడు 100 ఇచ్చా, ఎంటర్ ప్రెస్ చేసా. ఇప్పుడు చెప్పరా ఈ 100 యాడ్ ఉందో మన ప్రోగ్రాంలో చెప్పండి. ఏలో ఉంది. ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఏ ఈక్వల్ టు కామా ఏ చేస్తాను, రన్. ఇప్పుడు మీరు చూస్తారు ఫన్. బాబు అక్క 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 అని అడుగుతుంది. ఎవరు ఇన్పుట్ ఫంక్షన్ అడుగుతుంది అనుకోండి. నువ్వేం ఇచ్చావు? 100 ఇచ్చా. ఆ 100ని ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుని ఏం చేస్తుంది? ఆ 100ని ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని ఆ ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్గా రిటర్న్ చేస్తుంది. స్ట్రింగ్గా రిటర్న్ చేసిన ఆ స్ట్రింగ్ని ఎవరు తీసుకుంటారు? అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకుంటుంది. ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ చేసిన స్ట్రింగ్ని అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకుంటుంది. అసైన్మెంట్ ఆపరేటర్ ఏకి అసైన్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ ద్వారా ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేసి, అరే అన్నయ్య ప్రింట్ ఫంక్షన్ కాల్ చేసి ఏమేమి పాస్ చేశాను నేను? స్ట్రింగ్ ఒకటి, పక్కనే ఏలో ఉన్న వాల్యూ ఒకటి. వెరైటీ ఏంటంటే ఏలో కూడా 100 ఉంది స్ట్రింగ్ ఫార్మాట్లోనే అనుకో. కొద్దిసేపు పోయేదేముంది, రాంచి ఇదిగో 100 ఇచ్చు. అవుట్పుట్లో చూడు ఏ కూడా 100 అని ప్రింట్. బంగారం మళ్ళీ అడుగుతున్నా చివరిగా. అబ్బో చాలా లేట్ అయిపోయింది, మీకు ఇబ్బంది పెడుతున్నాను, పర్లేదా? సి క్లాస్ తీసుకోవాలి రేపటి నుంచి 10 o'clock నేను సి క్లాస్ కొద్దిగా రివిజన్ తీసుకోవాలి. మేడం 10 daysలో అయిపోతుంది అంటున్నారు కాబట్టి రేపటి నుంచి 10కి క్లోజ్ చేద్దాం. కుదిరితే ఛాన్స్ ఉంటే 8:30 అంటున్నాను. కొంచెం ఒక 5-10 minutes ముందు తీసుకోవడానికి ట్రై చేస్తాను.
మీకు పైథాన్ క్లాస్ రేపటి నుంచి. కొంచెం ఎర్లీగా, లిటిల్ బిట్ ఎర్లీ. ఐ ట్రై మై బెస్ట్. యాక్చువల్‌గా ఇక్కడ ఏమైందంటే నేను వేరే కాలేజ్‌లో ఉంటున్నాను కదా! ఇక్కడేమో ఫుడ్ పెట్టేది కరెక్ట్‌గా ఆ టైంకే. బట్ ఫాస్ట్‌గా తినేసి వచ్చేస్తా. ఒక 10 ఆర్ 15 మినిట్స్ ముందే రేపటి నుంచి స్టార్ట్ చేయడం ట్రై చేద్దాం. కొంచెం ఎక్కువ చెప్పడం ట్రై చేద్దాం. స్లోగా చెప్తాను కదా నేను స్టార్టింగ్‌లో. మరి ఎక్కువ కావాలంటే ఒక 10 నిమిషాలు ఎక్స్‌ట్రా చెప్తే బెటర్ కదా! అలా ట్రై చేద్దాం రేపటి నుంచి. సో, మళ్ళీ చివరగా అడుగుతున్నా నేను. ఇన్‌పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? కీబోర్డ్ ద్వారా ఇచ్చిన డేటాని తీసుకుంటుంది. కీబోర్డ్ ద్వారా టైప్ చేసిన డేటాని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది? దాన్ని స్ట్రింగ్‌గా ఇస్తుంది. ఇచ్చిన స్ట్రింగ్‌ని ఎవరు తీసుకుంటారు? ఇన్‌పుట్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్న ఆ స్ట్రింగ్‌ని ఎవరు తీసుకుంటారు? అసైన్‌మెంట్ ఆపరేటర్. అసైన్‌మెంట్ ఆపరేటర్ దేనికి అసైన్ చేస్తుంది? ఇక్కడ ఏ వేరియబుల్ ఉంది? ఆ వేరియబుల్‌కి అసైన్ చేస్తుంది. ఆ ఏ అనే వేరియబుల్ వేరియబుల్. అంతే. ఏ అనే వేరియబుల్ కరెక్ట్ ఆన్సర్. ఈసారి పెద్ద నెంబర్ ఇచ్చా. అదిగో అవుట్‌పుట్ వచ్చింది. ఇంకోసారి రన్ చేసా. ఈసారి మధు అని టైప్ చేశా. అదిగో వచ్చింది. రన్ చేశా. ఇంకేదైనా 10.50 అని ఇచ్చా. సో, ఇన్‌పుట్ ఫంక్షన్ ఎందుకు అంటే కీబోర్డ్ ద్వారా ఇచ్చిన ఇన్‌పుట్‌ని తీసుకోవడానికి. కానీ ఓన్లీ ఇన్‌పుట్ తీసుకోవడానికేనా ఇది ప్రింట్ కూడా చేయగలదా ఇన్‌పుట్ ఫంక్షన్ చెప్పండి? ఇన్‌పుట్ ఫంక్షన్ ప్రింట్ కూడా చేయగలదా? చేయలేదా? చేయగలదు సార్. చేయగలదు. సిలో చూడండి. సి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి. స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఉంటది అక్కడ. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏం ప్రింట్ చేయదు. తీసుకోవడానికి రెడీగా ఉంది. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎప్పుడు తీసుకుంటే తప్ప ఎప్పుడైనా ప్రింట్ చేస్తా? నో సార్. నో. అలా కాదు ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది ఇన్‌పుట్ ఫంక్షన్. అక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అవి ఇవి యూజ్ చేస్తారు. ఇక్కడేం అవసరంలా. ఇంకా చెప్పుకుందాం రేపు దీని గురించి. 10:30 అయిపోతుంది కాబట్టి ఆపేస్తున్నాను. ఓకే. సో, ఇన్‌పుట్ ఫంక్షన్ మనం కీబోర్డ్ ద్వారా ఇచ్చిన డేటాని తీసుకుంటది. తీసుకొని ఏ డేటా ఇచ్చినా తీసుకొని ఎలా ఇస్తుంది మళ్ళీ? ఎలా రిటర్న్ చేస్తుంది అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి? స్ట్రింగ్‌గా. అది గుర్తుపెట్టుకోవాలి. స్ట్రింగ్‌గా మాత్రమే. రైట్. సేవ్ చేస్తున్నా. ప్రోగ్రామ్ ఏమైనా రాసానా దీనికి? యెస్. చిన్న ప్రోగ్రామ్ రాసాను. సో, లెట్ మీ ఎగ్జాంపుల్ అవుట్‌పుట్ ఏంట్రా అంటే ఏ ఇన్‌పుట్ ఇస్తే అదే. మధు అని ఇస్తే మధునే. ఈక్వల్ టు మధు. ఒక్కటే సొల్యూషన్. చూడు సి లాంగ్వేజ్ సి నేర్చుకోవడానికి వస్తున్నారు. ఏం తయారయ్యారులే వాళ్ళు. స్టార్టింగ్‌లో స్లోగా ఉండేవాళ్ళు. భలే తయారయ్యారు సి స్టూడెంట్స్. భలే చెప్తున్నారు ఆన్సర్‌లు. మేడం కూడా సాటిస్ఫైడ్. నేను కూడా సాటిస్ఫైడ్. ఏది బీటెక్ జాయిన్ అవుదాం అనుకున్నోళ్ళు సికి జాయిన్ అయ్యారు. ఎంత బాగా చెప్తున్నారంటే ఇప్పుడు ఆన్సర్‌లు అదర్ కూడా వేస్తున్నారు. సో, రేపటి నుంచి రివిజన్ మళ్ళీ తీసుకుంటాను. మీరు కూడా అంతే కొంచెం టైం పడుతది. ఒక్కొక్క పాయింట్ అర్థమవుతూ వెళ్ళడానికి కొంచెం టైం పడుతది. ఇప్పటికే చూడండి 1 వీకా 10 డేస్ అయి ఉంటది స్టార్ట్ చేసి మనం గట్టిగా. హ్మ్. 4థ్‌న ఎప్పుడు స్టార్ట్ చేసామా? ఐ డోంట్ నో. ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ డేట్. ఏదో ఒకటిలే. 2న ఎప్పుడో. చూడు ఇప్పటికే చాలా క్లారిటీ వచ్చుంటది. అట్లా ఇంకా బాగా ఐడియా వస్తది. ఇవాళ క్లోజ్ చేద్దాం. బాయ్. నిద్రపోండి. సార్ నోట్స్ పెడతాను. ఇదిగో ఇప్పుడు పెట్టేస్తాను. నోట్స్ పెడతాను.